హై టు వన్ అన్నారు. ఈ వీడియోలో మనం మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పార్ట్ 1 ఎన్ఎంఎస్ ఎగ్జామ్లోని పార్ట్ 1లో 2024 పేపర్ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం. ఫస్ట్ 1 to 20 బిట్స్. ఫస్ట్ వన్ చూడండి, మెల్ట్ లిక్విడ్ ఫ్రీజ్ అంటే మెల్ట్ అయిన తర్వాతకు లిక్విడ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఫ్రీజ్ అయిన తర్వాతకి ఏమవుతుంది అంటే మనకు సాలిడ్ అవుతుంది. దీనికి ఆన్సర్ ఏంటి? 3. మెల్ట్ అయిన తర్వాతకు లిక్విడ్ అవుతుంది. ఫ్రీజ్ అయిన తర్వాతకు సాలిడ్. లిక్విడ్ అనేది మెల్ట్ అవుతుంది, సాలిడ్ అనేది ఫ్రీజ్ అవుతుంది. ఆప్షన్ ఈజ్ 3 కరెక్ట్. సెకండ్ వన్, మూన్ శాటిలైట్. మూన్ అనేది ఒక శాటిలైట్, ఎర్త్ అనేది ఒక ప్లానెట్. ఆన్సర్ ఈజ్ 2. అంటే మనకు మూన్ వచ్చేసి శాటిలైట్, ఎర్త్ ప్లానెట్. థర్డ్ వన్, క్యూబు స్క్వేర్ క్వశ్చన్ మార్క్. ఫోర్త్ వన్ చూడండి, క్యూబు స్క్వేర్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఫస్ట్ క్యూబ్ యొక్క సర్ఫేస్ మీద మనకి ఏముంటాయి? స్క్వేర్స్ ఉంటాయి. స్క్వేర్స్ కలిపి మనకు 8 స్క్వేర్స్ కలిపి ఒక క్యూబ్ ఫామ్ అవుతుంది. అలాగే స్క్వేర్ 4 లైన్ సెగ్మెంట్స్ కలిపి మనకు ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. దానికి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఫోర్త్ వన్, చిమ్నీ స్మోకు. సెకండ్ వన్కి 2 స్క్వేర్ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, చిమ్నీ నుంచి మనకు స్మోక్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్ 1 చెక్ చేద్దాం. టీ కెటిల్. ఫస్ట్ కెటిల్ నుంచి మనకు టీ అవుట్లెట్గా వస్తుంది. ఈ ఆప్షన్ కాదు. బట్ సెకండ్ చూడండి, క్లే సిరామిక్ అనేది మనకు క్లే నుంచి వస్తుంది. ఆపోజిట్గా ఉన్నాయి ఆప్షన్స్. ఆప్షన్ 2 కూడా కాదు. థర్డ్ వన్ చూడండి, హౌస్కి రూఫ్ ఉంటుంది, బట్ చిమ్నీ స్మోక్కి ఎలాంటి సంబంధం లేదు. ఫోర్త్ వన్ చూడండి, గన్ను నుంచి బుల్లెట్ బయటకు వస్తుంది. ఇలాగే చిమ్నీ నుంచి మనకు స్మోక్ అనేది బయటకు వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఇది నేను పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8:66. ఇటు సైడ్ ఏమో క్వశ్చన్ మార్క్ ఈజ్ టు 38. 8:66. 8 నుంచి 66 మనకి ఎలా వస్తుంది అంటే 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. 64కి ఎంత తక్కువ ఉంది? +2 యాడ్ చేస్తే మనకి ఎంత? 66. అంటే స్క్వేర్ +2. సేమ్ ట్రిక్ మనం ఇక్కడ అప్లై చేస్తే ఏ స్క్వేర్ +2 ఇక్కడ 36 +2 చేస్తే మనకు 38 వస్తుంది. ఇక్కడ 36 దేనికి స్క్వేర్ అంటే 6 స్క్వేర్ +2 38. ఆన్సర్ మనకు 6 స్క్వేర్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ చూడండి, BCD ఈస్ట్ EFG డబుల్ ఈస్ట్ LMN. ఇక్కడ అన్ని క్వశ్చన్స్ మిక్స్ చేసే ఇచ్చాడు. ఆల్ఫాబెటికల్ సిరీస్, నంబర్ సిరీస్, ఎనాలజీ మొత్తం చూడండి. BCDEFG. ఫస్ట్ వీటికి కోడ్స్ రాయిద్దాం మనం. B అంటే 2, C కోడ్ 3, Dకి కోడ్ 4, ఇక్కడ Eకి 5, F 6, Gకి కోడ్ 7, L 12, M 13, N 14. ఇక్కడ చూడండి 2, 3, 4, 5, 6, 7. ఇలాగే మనకి ఇక్కడికి వచ్చేవి కూడా ఏమేమి ఉంటాయి? 2 + 3 5, 3 + 3 6, 4 + 3 7. అలాగే 2 + 3 15, ఇక్కడ 16, 17. మనకు ఆన్సర్ ఏంటి? OPQ. ఓకేనా? OPQ. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ వన్ చూడండి, బ్యాంక్ మనీ ట్రాన్స్పోర్ట్ క్వశ్చన్ మార్క్.
బ్యాంక్లో మనకు మనీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ జరుగుతాయి కదా, అలాగే ట్రాన్స్పోర్ట్లో మనకేం జరుగుతుంది అంటే గూడ్స్ ట్రాన్సాక్షన్, వస్తువులు ఏదో ఒకటి మనకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దేంట్లో బ్యాంక్లో మనీ ఎలా వస్తాయో అలాగే ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకి ఏమొస్తాయి, గూడ్స్ మీన్స్ వస్తువులు, హౌస్ హోల్డ్ వస్తువులైనా ఏదైనా సరే మనకు దేని ద్వారా వస్తాయంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తాయి. కాబట్టి ఆన్సర్ ఈజ్ గూడ్స్. 9th వన్ చూడండి, ప్లాంట్, సీడ్, బర్డ్, క్వశ్చన్ మార్క్. సీడ్ నుంచి మనకేమొస్తుంది, ప్లాంట్ వస్తుంది కదా, ఈ సీడ్ నుంచి ఇలా వెళ్ళాలి, ప్లాంట్ వస్తుంది. అలాగే బర్డ్ నుంచి మనకేమొస్తుంది, లీఫ్ వస్తుందా, రాదు. ట్వింగ్ రాదు. ఫ్రూట్ కూడా రాదు. బర్డ్ నుంచి ఫ్రూట్ వస్తుందా, బట్ ఏమొస్తుంది మనకు, ఫ్లవర్ అనేది కరెక్ట్ ఆన్సర్. బర్డ్ అయిన తర్వాతకి అది ఆ బర్డ్ ఫ్లవర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లాంట్, సీడ్, ఫ్లవరు, బర్డ్. 10th వన్ చూడండి, బ్రెడ్, ఈస్ట్, కర్డ్, క్వశ్చన్ మార్క్. బ్రెడ్, ఈస్ట్, కర్డ్, క్వశ్చన్ మార్క్ కదా. బ్రెడ్ తయారవడానికి మనకు ఏం వాడతారు, ఈస్ట్ అనే కెమికల్ వాడి మనకేం చేస్తారు, బ్రెడ్ తయారు చేస్తారు. అలాగే కర్డ్ తయారవ్వాలంటే మనకేం కావాలి, బ్యాక్టీరియా వల్లనే కర్డ్ తయారవుతుంది. ఆప్షన్ 2 బ్యాక్టీరియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బ్రెడ్ ఈస్ట్ వల్ల తయారవుతుంది, మనకు కర్డ్ అనేది బ్యాక్టీరియా వల్ల తయారవుతుంది. ఇక్కడ చూడండి 21 నుంచి 30 ఆడ్ మ్యాన్ అవుట్ చాప్టర్ నుంచి ఇవి. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మనం ఏం చేయాలి, వాళ్ళు 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, దాంట్లో 3 సేమ్ ఉంటాయి, బట్ ఇంకో ఆప్షన్ సపరేట్ ఉంటుంది, దానికి దీనికి సంబంధం ఏమి ఉండదు. ఆ ఆప్షన్ మనం పిక్ చేసుకొని ఓఎంఆర్ షీట్లో, మీరైతే ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాలి. ఓకేనా. 21st చూద్దాం, ప్యారెట్, బ్యాట్, క్రో, స్పారో. ఇక్కడ ప్యారెట్, క్రో, స్పారో ఇవి 3 ఏంటంటే మనకు బర్డ్స్, బట్ బ్యాట్ అనేది మనకు మ్యామెల్. ఓకే, మనకు ఆప్షన్ ఏంటి, 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 22 చూడండి, జనవరి, మే, ఆగస్ట్, నవంబర్. జనవరిలో మనకు 31 డేస్ ఉంటాయి. ఓకేనా, జనవరిలో 31 డేస్ ఉంటాయి, మనకు మేలో కూడా 31 డేస్ ఉంటాయి, ఆగస్టులో కూడా 31 డేస్ ఉంటాయి, బట్ నవంబర్లో మనకు 30 డేస్ ఓన్లీ 30 డేసే ఉంటాయి. కాబట్టి మనకు 22కి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 23 చూడండి, ఫుట్బాలు, వాలీబాల్, చెస్, హాకీ. ఫుట్బాల్, వాలీబాల్, హాకీ మనం ఎక్కడ ఆడతాం, అవుట్డోర్లో ఆడతాం కదా. ఫుట్బాల్కి గ్రౌండ్ ఉంటుంది, వాలీబాల్ గ్రౌండ్ ఉంటుంది, హాకీకి కూడా గ్రౌండ్ ఉంటుంది, బట్ చెస్ మనం ఇండోర్లో ఆడతాం. కాబట్టి చెస్ ఈజ్ ఆడ్ మ్యాన్. మనకి ఇక్కడ ఏ ఆప్షన్, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చెస్, ఫుట్బాల్, వాలీబాల్, హాకీ మనం గ్రౌండ్లో ఆడతాం, చెస్ మాత్రం మనం ఇండోర్లో ఆడతాం. 24 సైకిల్, కార్, హెలికాప్టర్, ఏరోప్లేన్. ఇక్కడ చూడండి మనకు సైకిల్, కారు, హెలికాప్టర్, ఏరోప్లేన్. కార్కి, హెలికాప్టర్కి, ఏరోప్లేన్కి మనకు మోటార్ ఉంటుంది, మోటార్ ద్వారా అవి మూవ్ అవుతాయి. బట్ సైకిల్కి మనం తొక్కితేనే కదా అది డ్రైవ్ అవుతుంది. కాబట్టి సైకిల్ ఈజ్ ద డిఫరెంట్ వన్. మనకు ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 4 సైకిల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 25 యారో, మిసైల్, స్వార్డ్, స్పియర్. ఇక్కడ యారో, మిసైల్, స్పియర్ ఇవన్నీ మనకు ప్రాజెక్టైల్ వెపన్స్. అంటే మనం ఎంత లాంగ్ అయినా అంటే వాడికి గురి చూసి కొడతాం వాటిని, బట్ స్వాట్ అనేది చాలా తక్కువ డిస్టెన్స్కే వెళ్తుంది ఆ వెపన్. కాబట్టి మనకి ఏం ఆప్షను, స్వాట్ అనేది ఆప్షన్. 25కి థర్డ్ ఈజ్. 26కి చూడండి, 70, 80. ఆప్షన్ 2లో 54, 62. ఆప్షన్ 3లో చూడండి 28, 32. ఆప్షన్ 4, 14, 16. ఇక్కడ చూడండి మనకు 70, 80కి వీటికి రేషియోస్ చూస్తే మనకు ఆప్షన్ అనేది కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. రేషియోస్ చూద్దాం. ఇక్కడ చూడండి 0, 0 10 టేబుల్
10 7 జా 70, 10 8 జా 80. ఓకేనా, 7:8. ఇక్కడ మనకు 7:8 అనేది ఆప్షన్, అంటే రేషియో వచ్చింది. ఇక్కడ కూడా చూడండి 7:8 వస్తుంది. ఇక్కడ చూడండి 28 32. చూడండి 2 1 జా 2 4 జా, ఇంకా 2 16 జా 14. మళ్ళీ చూడండి 2 7s 2 8s. ఓకేనా, 7:8. ఇక్కడ చూడండి సేమ్ 7:8. 2 7 జా 14, 2 8 జా 16. ఇక్కడ కూడా సేమ్ ఎంత వచ్చింది మనకు, 7:8 అనే రేషియో వచ్చింది. బట్ ఇక్కడ చూడండి 21 బట్ ఇక్కడ 21 బట్ ఆప్షన్ 2లో మనకు 27:31 అనేది వస్తుంది. 27:31. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్. ఆప్షన్ ఈజ్ 21. చూడండి అమినో అరైజ్ అవేక్ వీడియో. ఇక్కడ చూడండి అన్నీ ఏ ఏ ఏ అనే లెటర్తోనే స్టార్ట్ అయ్యాయి. బట్ ఇక్కడ వీడియో అనేది వి లెటర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనకు ఆడ్మెన్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 29th చూడండి RAPGZ OANMG PELAP AGVUA. ఇదంతా ఒక వర్డే, బట్ దాన్ని జంబుల్ ఇచ్చాడు మనకు. వీడితో ఏమైనా వర్డ్ ఫామ్ అయితే మనకు అది ఆప్షన్. ఆప్షన్ 3 చూడండి APPLE యాపిల్. ఓకేనా, ఇక్కడ మనకు APPLE యాపిల్. ఇక్కడ గువా వస్తుంది అనుకుంటా, GUAVA. ఓకే, GUAVA గువా. ఇక్కడ చూడండి ఈ లెటర్స్తో మనకు మ్యాంగో ఫామ్ అవుతుంది, MANGO మ్యాంగో. ఇక్కడ గ్రేప్ GRAPE. బట్ మనకి ఇక్కడ ఏముంది, జెడ్ ఉంది కాబట్టి 29th 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అంటే ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా, ఫస్ట్ వన్, థర్డ్ వన్ యాపిల్ ఫామ్ అయింది, ఒక ఫ్రూట్ నేమ్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా గువా ఫ్రూట్ నేమ్ ఫామ్ అయింది. 2లో మ్యాంగో ఫ్రూట్ నేమే ఫామ్ అయింది. బట్ ఇక్కడ గ్రేప్ ఫామ్ అవ్వాలి, బట్ ఈ మిస్ అయ్యి జెడ్ వచ్చింది కాబట్టి 29 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 30 చూడండి 64 8 8 9 36 6 49 7. ఇక్కడ చూడండి 8 స్క్వేర్ మనకి ఎంత, 8 స్క్వేర్ 64, అలాగే 6 స్క్వేర్ మనకు 36, అలాగే 7 స్క్వేర్ మనకు 49, బట్ 9 స్క్వేర్ మనకు 81. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకు, 80 ఉంది కాబట్టి ఇది ఆడ్ మ్యాన్. ఇవన్నీ సేమ్ ఒకేలాగా ఉన్నాయి, బట్ ఇక్కడ చూడండి ఇక్కడ వేరే ట్రిక్ వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ మనకు. 11 నుంచి 20 చూడండి అన్నీ నంబర్ సిరీస్. మనకు ఒక సిరీస్ ఇస్తాడు, దాంట్లో లాస్ట్ ఆప్షన్ అనేది దాన్ని కూడా మనం వీటిలో ఒక ఆప్షన్ పిక్ చేసుకోవాలి. ఓకేనా, 0 6 24 60 120 210. ఇక్కడ మనకు డిఫరెన్స్ హాఫ్ ఉంది, హాఫ్ కన్నా ఎక్కువే ఉంది కాబట్టి మనకు స్క్వేర్ +1 క్యూబ్ +1 క్యూబ్ +2 ఆర్ క్యూబ్ ప్లస్ సేమ్ నంబరు ఆ ట్రిక్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ 1 క్యూబ్ 1 -1 0. ఓకేనా, ఇక్కడ మనకు n³ -n అనే ట్రిక్. ఇక్కడ అంటే 1 క్యూబ్ 1 కాబట్టి -1 అంటే 0 వచ్చింది కదా. అలాగే దాని తర్వాతకి ఏముంది, 6 ఉంది, 6³ -6. ఓకేనా, సారీ 6³ కావు, 1 తర్వాతకి 2 కాబట్టి 2³ ఎంత 8 -2 6 అంటే n³ -n కాబట్టి మనకు 2³ -2నే. ఓకేనా, 2³ 8 -2
6 ఓకేనా. 0 వచ్చింది, 6 వచ్చింది. తర్వాతకు 3 క్యూబు. 3 క్యూబ్ అంటే మనకు 3 క్యూబు 27. 27 మైనస్ 3 24 ఓకేనా. 4 క్యూబు 64. 64 మైనస్ 4 60. అలాగే మనకు 1 క్యూబు 2 క్యూబు 3 క్యూబు 4 క్యూబ్ అయిపోయింది. 5 క్యూబు 6 క్యూబు. ఇక్కడ మనకు 7 క్యూబు. 7 క్యూబ్ అంటే మనకి ఎంత? 7 క్యూబ్. 7 క్యూబ్ మైనస్ 7 కదా మనకు ఆన్సర్ వస్తుంది. 7 క్యూబ్ అంటే 343 మైనస్ 7. ఆన్సర్ ఎంత మనకు? 336 ఓకేనా. 343లోంచి 7 పోతే మనకు 336 ఈజ్ ద ఆన్సర్ ఓకేనా. 336 విచ్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ ఫార్మేట్ అంటే మనం దేనికైతే క్యూబ్ చేస్తామో దాన్ని ఆ క్యూబ్లో నుంచి తీసేయాలి ఆ ఫార్మేట్లో. అలా మనకు 7 క్యూబ్ మైనస్ 7 అంటే 336. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వచ్చి 5 7 10 15 22 ఓకేనా. అన్నీ ఒక సిరీస్లో లేవు కాబట్టి బట్ డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్. ఒకవేళ మనకు డిఫరెన్స్ అనేది అంకెల మధ్య డిఫరెన్స్ తక్కువ ఉంటే మనం డిఫరెన్స్కి వెళ్ళాలి. ఓకే, ఎక్కువ ఉంది ఇక్కడ 11th దానికి చూడండి డబుల్ అవుతున్నాయి కాబట్టి మనం అప్పుడు ఎన్ క్యూబు ఎన్ స్క్వేర్ ఆ ఫార్మేట్కి వెళ్ళాం. బట్ ఇక్కడ చూడండి డిఫరెన్స్ చాలా తక్కువనే ఉంది కాబట్టి మనకు ఇచ్చిన వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే మనకు సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి 5 7 10 15 22. ఇక్కడ 5కి 7కి మధ్య డిఫరెన్స్ 2. 5 + 2 7. 7కి 3 అంటే 7 + 3 10 ఓకేనా. ఇక్కడ రాస్తాం చూడండి 2 7 + 3 ఇక్కడ చూడండి 5 7 2 3 5 7 ఇవన్నీ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకు? 2 3 5 7 తర్వాత ప్రైమ్ నెంబర్ 11 ఓకేనా. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? 22 + 11 ఇక్కడ రాయాలి మనం. ఇది అంటే 5 + 2 కలిపి ఇక్కడ రాసాం కదా. 7 + 3 కలిపి ఇక్కడ రాసాం. అదే 10 + 5 15 ఓకేనా. 15 + 7 22. అలాగే మనం 22 + 11 ఇవి రెండు యాడ్ చేసి మనం వచ్చిన ఆన్సర్ని ఎక్కడ రాస్తాం? ఇక్కడ. ఎంత? 33 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 22 + 11 33. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. 13th చూడండి 1 2 3 6 9 18 ?54. ఫస్ట్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. 1కి 2కి డిఫరెన్స్ 1 2 1 ఆఫ్టర్ దట్ 3 తర్వాత మళ్ళీ 3 9. 13th వన్ చూడండి డిఫరెన్స్ వస్తే మనకు ఇక్కడ సేమ్ డిఫరెన్స్ రావట్లేదు. 1కి 2కి మన డిఫరెన్స్ 1 ఇక్కడ 1 బట్ ఇక్కడ 3 అవుతుంది. ఇయర్ ఆల్సో 3 మళ్ళీ ఇక్కడ 9 అలాగే 18కి మళ్ళీ 9 వస్తాయి. ఓకే 18 + 9 18 ప్లస్ ఇక్కడ 9 ఆప్షన్ ఇక్కడ కూడా 9 వస్తే 18 + 9 27 ఓకే వచ్చేసింది ఆన్సర్. 18 + 9 27. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ డిఫరెన్స్ 1 వచ్చింది. ఇక్కడ కూడా 1. అలాగే ఇక్కడ డబల్ అయింది 3. ఇక్కడ కూడా 3. అలాగే మనకి ఇక్కడ చూడండి దీనికి మధ్య 9 ఇక్కడ కూడా 9 వచ్చింది 27 ఓకేనా. ఆప్షన్ ఈ ట్రిక్ కాకుండా ఇంకొకటి ఇంటూ 2 ఆఫ్టర్ దట్ ఇంటూ 1.5 అనే ట్రిక్ కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే ఇంటూ 2 అంటే 1 × 2 2 2 × 1.5 3 ఓకేనా. ఆ ట్రిక్ కూడా సేమ్ అప్లికబుల్ అవుతుంది. బట్ ఇక్కడ అంత అవసరం లేదు, మీకు 27 సరిపోతుంది. దీస్లో వచ్చాయి 1 1 3 3 9 9.
15కి ఆన్సర్ ఆప్షన్ ఎంత వచ్చింది మనకు 4 వచ్చింది. 14th చూడండి 16, 22, 30 క్వశ్చన్ మార్క్ 50 to 66. 16, 22 డిఫరెన్స్ చూస్తే మనకు డిఫరెన్స్ వస్తుందా? 6 డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ 22కి 30కి 8 డిఫరెన్స్ వస్తుంది. 6, 8. ఇక్కడ 52కి 6, 12 డిఫరెన్స్ వస్తుంది. మేబీ డిఫరెన్స్ వస్తుంది నాకు తెలుసు. ఓకేనా, ఇక్కడ చూడండి డిఫరెన్సే వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 6. ఓకే, 6 డిఫరెన్స్. ఇక్కడ 8 డిఫరెన్స్. ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 14 డిఫరెన్స్. ఓకేనా, ఇక్కడ 14 డిఫరెన్స్. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుంది? 6, 8 కాబట్టి మనకి ఎంత రావాలి? 10 డిఫరెన్స్ రావాలి. అంటే 30 + 10 మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 40. ఓకేనా, ఇక్కడ 40 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత రావాలి? 10, 12 వస్తుంది. చూడండి 40 + 12, 52. ఓకేనా, సిరీస్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనకి సిరీస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? 6 డిఫరెన్స్ +2 +2 +2 ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఆన్సర్ ఎంత మనకి ఇప్పుడు? 30 + 10, 40. 40 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్. 15th చూడండి 3, 7, 15 క్వశ్చన్ మార్క్ 63, 127. ఇక్కడ చూడండి నెంబర్స్ సడన్గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి మనకి ఏ ట్రిక్ అప్లికబుల్ అవుతుంది? మ్యాక్సిమం ఇంటూనో, ఇంటూ +2నో, ఇంటూ +1నో అలా ఉంటుంది. ఇక్కడ చూడండి 3, 7 ఎలా అయిందంటే 3 × 2 6 + 1. ఓకేనా, ఇంటూ 2 + 1 15. ఎక్కడ రాస్తాను, వెయిట్. 15 ఏంటి? 3, 7, 15 క్వశ్చన్ మార్క్ 63, 127. ఓకేనా, ఇక్కడ ఇంటూ 2 + 1 3 × 2 6 + 1. ఇక్కడ 7 వచ్చింది కదా. అలాగే మనం ఇంటూ 2 + 1 చేస్తే 7 × 2 14 + 1 15. ఓకేనా, అలాగే 15 × 2 15 2s 30. 30 + 1 31 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనకు. ఇక్కడ 31 ఏ ఆప్షన్లో ఉంది? 15th చూడండి 31 ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. అంటే ఇంటూ 2 + 1. ఇక్కడ చూడండి 3 × 2 6 + 1 7. అలాగే 7 × 2 14 + 1 15. 30 + 1 ఎంత? 31. అలాగే 31 × 2 ఎంత? 62 + 1 ఎంత? 63. అలాగే 63 ఎంత? 63 × 2 126. 126 + 1 127 కదా. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 16th చూడండి AZCXFU. AZCXFU క్వశ్చన్ మార్క్. ఇవి ఆపోజిట్ లెటర్స్. నేను మీకు ఫస్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రేపటి నుంచి డే బై డే ఒక్కొక్క టాపిక్. అంటే ఇప్పుడు ఇది ఆల్ఫాబెటికల్ సిరీస్. ఆల్ఫాబెటికల్ సిరీస్లో మనకు నంబర్స్కి కోడింగ్ ఉంటుంది, మళ్ళీ ఆపోజిట్ లెటర్స్ ఉంటాయి. ఏకి జెడ్ ఆపోజిట్, సికి ఎక్స్ ఆపోజిట్, అలాగే ఎఫ్కి యు ఆపోజిట్. ఇక్కడ చూడండి ఆపోజిట్వి ఐఆర్, ఐకి ఆర్ ఆపోజిట్. ఆప్షన్ ఈజ్ 6th. 16th చూడండి ఐఆర్ అనేది ఆపోజిట్ లెటర్స్ కావు, ఐవి. వీకి ఆపోజిట్ లెటర్ ఈ. ఓకేనా, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కాదు. జేక్యూ, ఇక్కడ చూడండి జేక్యూ అనేది ఆపోజిట్ లెటర్స్. జేక్యూ అనేది ఆపోజిట్ లెటర్స్. మనకు ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 17th చూడండి ABDEF HIJK క్వశ్చన్ మార్క్ STUVWX. ఓకేనా, AB 2 అంటే 2 లెటర్సే ఉన్నాయి. ఇక్కడ DEF ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ
HIJK ఇక్కడ 4 వచ్చాయి. తర్వాత ఆప్షన్లో మనకి ఎంత వస్తాయి? 5 లెటర్స్ ఉంటాయి. 5 లెటర్స్ ఉన్నది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి 4 ఉన్నాయి. ఈ మూడిట్లో 5 వస్తున్నాయి చూడండి. బట్ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ABC మిస్ అయింది, DEF, G మిస్ అయింది, H, K తర్వాతకు L మిస్ అవుతుంది, M. ఓకేనా? MNOPQ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఒక అంటే AB తర్వాతకు C మిస్ అయింది కాబట్టి D నుంచి స్టార్ట్ అయింది సిరీస్. ఇక్కడ కూడా F తర్వాతకు లేటర్ మిస్ అవుతుంది, H నుంచి స్టార్ట్ అవుతుంది. K తర్వాతకు L మిస్ అయింది అంటే స్కిప్ చేసి S నుంచి సిరీస్ అనేది మనకు స్టార్ట్ అయింది. 18th చూడండి. -ABA -BA -AB బ్యాంకింగ్ లెవెల్ క్వశ్చన్స్ ఇవన్నీ 8th క్లాస్ పిల్లలకి ఇస్తున్నాడు. ఓకేనా? ఇది కూడా సిరీస్లో ఒక మోడల్ ఆఫ్ సిరీస్. మనం ఫస్ట్ వీటిని ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్కి కౌంట్ చేసుకుని ఎంత ఫామ్ అవుతుంది, 2 ఫామ్ అవుతాయా, 4 ఫామ్ అవుతాయా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ లెటర్స్ని డివైడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే మనం 4 డివైడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 1 2 3 4 1 2 3 4. ఓకేనా? ఇక్కడ చూడండి A B A B A B A B A B. ఓకేనా? ఏం సిరీస్ ఇది? AB AB AB. మనం ఏమేమి రాసాం చూడండి, A B B A B B A B. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ వరుసగా ABABను, ABCABCను, ABCDను అలా ఒకే వర్డ్ రిపీట్ అవుతూ వస్తుంది ఈ సిరీస్లో. మనం ఇక్కడ వాటిని ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి AB 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 AB. ఓకేనా? ఆప్షన్ ఏమేమి ఫిల్ చేసాం మనకు? ఫస్ట్ బ్లాంక్లో A ఫిల్ చేసాం, సెకండ్ బ్లాంక్లో B. ఓకేనా? థర్డ్ బ్లాంక్లో B ఫిల్ చేసాం, ఫోర్త్ బ్లాంక్లో A ఫిల్ చేసాం. ఆఫ్టర్ దట్ లాస్ట్ బ్లాంక్లో ఏం ఫిల్ చేసాం? B. ఓకేనా? ABB AB. ఓకేనా? ఇది ABABAB అని రిపీటెడ్గా వస్తుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ పైన వాడిన లాజిక్కే మనం కింద కూడా వాడచ్చు. చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయి లెటర్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సేమ్ ఇక్కడ కూడా 12 లెటర్స్ ఉన్నాయి. 4 డివైడ్ చేసుకుందాం. 4 1 2 3 4 1 2 3 4. ఓకేనా? సార్ చూడండి మనకు. ఓకేనా? TSST TSS మళ్ళీ అన్నీ TT. ఓకేనా? TSST. అలాగే ఇక్కడ చూడండి TSS. మళ్ళీ తర్వాతకి ఏమొస్తుంది? TT. ఓకేనా? సిరీస్ 20th చూడండి. Q1F S4E U9D W16C. 1 మిడిల్లో లెటర్స్ చూడండి. 1 4 9 16 స్క్వేర్స్. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 1 స్క్వేర్, 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుంది మనకు? 5 స్క్వేర్ 25 వస్తుంది. బట్ అన్ని ఆప్షన్స్లో 25 ఉంది. ఓకే, ఏం చేద్దాం. ఆప్షన్ 3లో మనకు 25 లేదు కాబట్టి ఆప్షన్ 3 మన ఆప్షన్ కాదు. ఓకేనా? ఇంకా లెటర్స్ చూడండి. QFSEUDWC. ఇటు నుంచి చూడండి CDEF. సికి ముందు లెటర్ ఏంటి? B. అంటే మనకు B నుంచి స్టార్ట్ అవ్వాలి. B25. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. B25Y. ఓకేనా? B25Y. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆల్. 1 to 30 క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా లెంత్ అవుతుంది వీడియో కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకో 30 క్వశ్చన్స్ అంటే 30 నుంచి 60 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అయిపోయాక ఒక్కొక్క చాప్టర్ని మనం డీప్గా
ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క వీడియో వస్తుంది. ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.